గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలే కాకుండా సమాజాన్ని సంస్కరించే ఆధునిక దేవాలయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పుస్తక పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానము, గుణగణాలు సమాజహితంగా ఉంటాయని పేర్కొన్నారు. సమాజంలోని రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాలకే ఉందని, ప్రతి ఇల్లు ఒక చిన్న గ్రంథాలయంగా మారాలన్నదే తన ఆకాంక్షగా మంత్రి తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలోని సిఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి గురువారం మంత్రి జూపల్లి ప్రారంభించారు. అధునాతన కంప్యూటర్లు, విస్తృత గ్రంథ సంపద, దినపత్రికల ఈ గ్రంథాలయంలో అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్ గారు వచ్చింది కలెక్టర్ గారు వచ్చింది. ఈరోజు నా కొల్లాపూర్ పట్టణంలో లైబ్రరీని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ లైబ్రరీని సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ ప్రొగ్రామ్ ద్వారా ఒక సంస్థను అడిగి ఇది ఏర్పాటు జరిగింది. అంటే విద్యార్థులకు, అట్లాగే ఉద్యోగులకు, ముసలి వాళ్ళకు, అంటే పెద్దవాళ్లకు, అన్ని వయసుల వాళ్లకు పనికొచ్చే విధంగా గంటల తరబడి కూర్చొని అన్ని రకాల పుస్తకాలు చదివే విధంగా, తద్వారా వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంపొందించుకోవడంతో పాటుగా ఆ జ్ఞానం ద్వారా సమాజంలో కూడా మార్పు తెచ్చే విధంగా, ప్రజలకు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండడం కోసం ఒక కార్పొరేట్ స్థాయిలో జిల్లా కేంద్రంలో కూడా లేనటువంటి పెద్ద ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జిల్లా కేంద్రంలో నెక్స్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ విద్యార్థులకు, అటు మహిళలకు, అట్లాగే రిటైర్ అయిన వాళ్లకు, నిరుద్యోగ యువతకు, అందరికీ పనికొచ్చే విధంగా అన్ని రకాల పుస్తకాలు పెట్టడం జరిగింది. ఇంకెవరైనా ఏమైనా కోరితే అవి కూడా తెప్పించి పెట్టించడం ఏర్పాటు చేస్తాము. దీంతో పాటుగా కొల్లాపూర్ పట్టణంలో కల్చరల్, అంటే